లవ్ జిహాద్ అయిపోయింది, ల్యాండ్ జిహాద్ అయిపోయింది, ఇప్పుడు జిమ్ జిహాద్ స్టార్ట్ అయింది. జిమ్కి వెళ్లే హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో ఒక జిమ్ జిహాద్ ర్యాకెట్, అంటే దాదాపు 5 నుంచి 10 జిమ్ముల్లో అక్కడికి వచ్చే హిందూ అమ్మాయిలను ఆ జిమ్ నడిపే ముస్లిం ఓనర్లు, జిమ్ ట్రైనర్లు టార్గెట్ చేసి ట్రాప్ చేసేవాళ్లు. ముందుగా హిందూ అమ్మాయిలని సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత జిమ్లో రిక్రూట్ అయ్యేలా చేస్తున్నారు. హిందూ అమ్మాయిలకి జిమ్లో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం, లేదా మిగతా వాళ్లకంటే తక్కువ ఫీజుకి జాయిన్ చేసుకోవడం. వన్స్ వాళ్ళు జాయిన్ అయ్యాక అక్కడి ట్రైనర్లు ఆ అమ్మాయిలతో చాలా ప్రేమగా మాట్లాడడం చేస్తూ వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని మెల్లిగా లొంగ తీసుకుని వాళ్లతో ఫిజికల్ అయ్యి ఆ వీడియోస్ని, ఫొటోస్ని రికార్డ్ చేస్తారు. అప్పుడే అసలైన బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఈ అమ్మాయిల దగ్గర డబ్బులను అడుగుతారు. అలా పలుమార్లు ఒక్కో అమ్మాయి దగ్గర లక్షల్లో తీసుకుంటారు. చివరికి ఆ అమ్మాయిలు నా వల్ల కాదు, నేనివ్వలేను అని ఏడ్చేసరికి వదిలేస్తారు. కానీ నువ్వు మా మతంలోకి కన్వర్ట్ అవ్వాలి, మరియు ఇంకో 2 హిందూ అమ్మాయిలని మాకు పరిచయం చేయాలి అని ఫోర్స్ చేస్తారు. వీళ్ల మెయిన్ ఎజెండా కేవలం హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చడం. ఒకవేళ ఓ జిమ్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం కుదరకపోతే ఆ పనిని వేరే జిమ్లో వాళ్ళకి అప్పగిస్తారు. ఇదొక పెద్ద నెట్వర్క్. ఇలాంటి ట్రాప్లో పడ్డ 2 అమ్మాయిలు కొంచెం ధైర్యం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఈ గ్యాంగ్ మొత్తం బయటపడింది. కొంతమందిని అరెస్ట్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు వీళ్లు 100 మంది అమ్మాయిలని ట్రాప్ చేశారు అని తెలిసింది. ఇది దాదాపు 2016 నుంచి జరిగే ర్యాకెట్. ఈ గ్యాంగ్లో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు సన్నో. హిందూ మహిళలతో ఈ కిలాడి లేడీ ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. పూర్తిగా తన ట్రాప్లో పడ్డారని గ్రహించాక ముఠాలోని యువకులకు పరిచయం చేస్తుంది. ముఠాలో లక్కీ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రులు. ఈ కన్వర్షన్ గ్యాంగ్లో హర్షిద్ ఖాన్ అనే కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ ముఠాలోని సభ్యుల ఫోన్లలో 100 మంది అమ్మాయిల నగ్న ఫోటోలు, వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న హిందువులకు ఒకటే చెప్తున్నా, ఇలాంటివి మీకు గాని మీ వాళ్లకి గాని జరిగితే భయపడకుండా పోలీసులకు చెప్పండి. ఇంట్లో ఉండే నాన్న, అన్న, తమ్ముడు, భర్త ఎవరైనా సరే మీ ఇంట్లో అమ్మాయిలకు నేనున్నా అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి. ఈ వీడియోను ప్రతి ఒక్క హిందువులు షేర్ చేయండి.